సీఎం రేవంత్ మానసపుత్రిక. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ప్రాజెక్ట్. హైదరాబాద్కు పోటీగా మరో సరికొత్త నగరాన్ని తీర్చిదిద్దే విధంగా రూపొందిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి భారీ పెట్టుబడుల వరద మొదలైంది. సీఎం కోరుకున్న కలల ప్రాజెక్టుకు నిధుల తాకిడి ఆరంభమైంది. దీనికి అమెజాన్ నాంది పలికింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజంగా పేరుగాంచిన అమెజాన్ తన డేటా సెంటర్ను ఫ్యూచర్ సిటీలో ప్రారంభించింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. 202 ఎకరాల్లో AWS క్లౌడ్ సెంటర్ల విస్తరణ కోసం ఈ అమెజాన్ ఒప్పందం చేసుకుంది. దాదాపు పుష్కర కాలంలో 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఈ మేరకు అమెజాన్ సంస్థ ప్రభుత్వంతో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం మేరకు ఇవాళ తన ప్రాజెక్టు పనిని ప్రారంభించింది. ఇది ఫ్యూచర్ సిటీ సిగలో ఓ కలికి తొరాయిగా నిలవనుంది. అమెజాన్తోనే ఫ్యూచర్ సిటీకి భారీ పెట్టుబడులు రావడం ప్రారంభమైందని చెప్పాలి. అమెజాన్ దీనికి నాంది పలికింది. ఇంకా ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఈ పరిణామంతో క్యూ కడతాయని ప్రభుత్వ ఐటీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే పుష్కర కాలంలో దాదాపు 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని అమెజాన్ భావించినా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 8 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే విధంగా చొరవ చూపాలని కోరారు. తాను అనుకున్న లక్ష్యానికి చేరువ కావాలంటే అమెజాన్ సంస్థ 2034 వరకు 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆకాంక్షించారు.